దేవుని ఆత్మము ప్రపంచమంతటిని ఆవరించి ఉన్నది. అది ఈ లోకమునంతటినీ ఒకటిగా ఐక్యపరుచున్నది. నరుడు పరులకు ప్రతి పలుకును ఆత్మీయతనకు తెలియను. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభు మీతో ఉండును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఇది బలి పూజ, కృతజ్ఞత బలి పూజగా అర్పింపబడుతుంది. అర్పించేవారు గేరా మణిబాబు మరియు కుటుంబ సభ్యులు. భగవంతుడు తన కుటుంబాన్ని ఆశీర్వదించాలని, వారికి కావలసిన వరప్రసాదాలు దయచేయాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఇది బలి పూజ మరణించిన నరిశెట్టి చిన్నయ్య అన్నమ్మ గారి నిత్య విశ్రాంతి కొరకు, అదేవిధంగా మరణించిన పుట్టి మెల్కియదాస్ ఆత్మకు నిత్య విశ్రాంతి, పరలోక ప్రాప్తి కలగాలని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఎవరెవరైతే కరోనాతో పోరాడుతున్నారో, హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు, వారందరూ కూడా దేవుని అనుగ్రహముతో స్వస్థత పొందుకోవాలని ప్రార్థన చేద్దాం. ఈరోజు పెంతెకోస్తు మహోత్సవాన్ని కొనియాడుతున్నాం. పెంతెకోస్తు పండుగ రోజున అపోస్తులు పవిత్రాత్మను పొందుకున్నారు, మహాజ్ఞానముతో ధైర్యంతో నింపబడ్డారు. మరి పండుగ రోజున మనము కూడా దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలని ఆ దేవాది దేవుని ప్రార్థన చేద్దాం. ఈ పూజ నెరవేర్చే మాటకు మనం చేసిన పాపను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమైన సర్వేశ్వరునికి మహిమ, మంచి మనసు గల వారికి శాంతి. ప్రభు అయిన సర్వేశ్వర, పరలోక రాజ, సర్వశక్తి గల సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను ఆరాధించున్నాము, నిన్ను కనపరుస్తున్నాము, నిన్ను కీర్తించున్నాము. నీ మహావైభవములకై నీకు వందనం అర్పించున్నాము. జనతైక పుత్రుడా, ప్రభు అయిన యేసుక్రీస్తువా, ప్రభు అయిన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవిని ఆలకింపుము. పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఎలాగైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పెద్దైన సర్వేశ్వరుని మహిమను పవిత్రాత్మతో నుండి ప్రభువా. ఆమెన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దినము మేము కొనియాడుచున్న ఈ పవిత్ర మహోత్సవము ద్వారా లోకమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను సంతోషపరిచి పవిత్రపరుచున్నావు. లోకమంతయు నీ పవిత్రాత్మ వరములతో పూరింపబడునుగాక. పవిత్రాత్మ ద్వారా సువార్త ప్రచారమును ప్రారంభించిన దినములలో నీవు దయచేసిన అద్భుత వరములను నేడు ఈ నీ విశ్వాసులకు కూడా అనుగ్రహింపుము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగమును జీవించి పరిపాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారందరూ పవిత్రాత్మతో నింపబడి అన్ని భాషలలో మాట్లాడసాగిరి. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వాక్యము నుంచి 11వ వాక్యము వరకు. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు వారందరూ ఒకచోట కూర్చుని ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండిన ఇల్లంతయు నిండెను. అప్పుడు అగ్నిజ్వాలలు నాలుకల వలె వ్యాపించి
అక్కడ ఉన్న ఒక్కొక్కరి వారిపై నిలుచుండుటను వారికి కనబడిను. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి. భూలోకములోని ప్రతి దేశము నుండి వచ్చిన దేశభక్తులకు యూదులు యెరూషలేములో నివసించుచుండిరి. ఆ శబ్దం విని జనసమూహము అక్కడకు వచ్చెను. అప్పుడు ఆ యూదులలో ప్రతి వ్యక్తియు ఆ విశ్వాసులు తమ సొంత భాషలో మాట్లాడుట విని కలవరపడిను. వారు విస్మయముంది ఆశ్చర్యముతో ఇట్లు మాట్లాడుతున్న వీరందరూ గలిలయేయులు కారా? ఇదేమి మీరు మాట్లాడినది మనమందరము మన సొంత భాషలలో వినుచున్నామే. పార్దియా, మాదియా, ఏలాము, మెసొపొతామియా, యూదయ, కపదోకియా, పొంతు, ఆసియా, ఫ్రిగియా, ఐగుప్తు, సిరేని దగ్గర లిబియా ప్రాంతం నుండి వచ్చిన మనము, రోము నుండి వచ్చిన వారు, యూదులు, యూదయ మతమున ప్రవేశించిన వారు, క్రేదేయులు, అరబీయులు మున్నగు మనందరము దేవుడు చేసిన గొప్ప కార్యములను గూర్చి వీరు చెప్పుతుండగా మన సొంత భాషలలో వినుచున్నాము. ఇది ప్రభువు వాక్కు. భక్తి కీర్తన అందరూ. ప్రభువు నీ ఆత్మను పంపి భూమికి నూతన జీవమునొసగుము. నా ఆత్మ మా దేవుని స్తుతింపుము. ప్రభు నీవు మిక్కిలి గనుడవు. ప్రభువు నీ కార్యములు ఎన్ని విధములుగా ఉన్నవి. ఈ భూమి నీ ప్రాణులతో నిండి ఉన్నది. అందరూ ప్రభువు నీ ఆత్మను పంపి భూమికి నూతన జీవమునొసగుము. వాని ఊపిరి తీసినతో అవి చచ్చును. తాము పుట్టిన మట్టిలోనే కలిసిపోవును. కానీ నువ్వు ఊపిరి పోసినతో ప్రాణి సృష్టి జరుగును. నువ్వు భూమికి నూతన జీవమును వసగుము. అందరూ ప్రభువు నీ ఆత్మను పంపి భూమికి నూతన జీవమును వసగుము. ప్రభువు కీర్తి ఏనాటికి మాసిపోకుండునుగాక. అతడు తన సృష్టికర్తను గాంచి ఆనందించునుగాక. నా ఆలోచనలు ప్రభువుకు ప్రియమగునుగాక. నేను ప్రభువునందు ఆనందించదును. అందరూ ప్రభువు నీ ఆత్మను పంపి భూమికి నూతన జీవమును వసగుము. మనము అందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరముగా జ్ఞానస్నానము పొందితిమి. 2వ పట్టణము పునీత చిన్నప్ప గారు కొరింథీలకు వ్రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 7వ వచనం వరకు మరియు 12, 13 వచనములు. కనుక దేవుని ఆత్మచే మాట్లాడు ఏ వ్యక్తియు యేసు నాశనమగుగాక అని పలుకజాలడని మీరు గ్రహింపవలెను. పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు యేసే ప్రభువు అని అంగీకరింపజాలడు. ఆధ్యాత్మికుల మగు వరములు అనేకములు ఉన్నవి, కానీ వానిని వసుగు ఆత్మ ఒక్కడే. సేవించుటలో అనేక పద్ధతులు ఉన్నవి, కానీ సేవలను అందుకొను ప్రభువు ఒక్కడే. సేవ చేయు సామర్థ్యములు అనేకములు ఉన్నవి, కానీ ఆ సేవలను అందరికును ఒకే దేవుడు సామర్థ్యము వసుగును. అందరి మేలు కొరకై ఒక్కొక్కనికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినది. క్రీస్తు పెక్కు అవయవములు గల ఒకే శరీరము వంటివాడు. పెక్కు అంగములతో కూడినను శరీరము ఒక్కటియే కదా. అట్లే యూదులమైనను అన్యులమైనను బానిసలమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరములోనికి బప్తిస్మము పొందితిమి. అందరమును ఒకే ఆత్మను గ్రోలిన వారమైతిమి. ఇది ప్రభువాక్కు. హల్లెలూయా వచనం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ పవిత్రాత్మ, వచ్చి నీ దాసుల హృదయములను పూరించుము. వారి యందు నీ ప్రేమాగ్నిని రగిలింపుము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండుగాక.
పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుండి 23వ వచనం వరకు. అది ఆదివారము సాయం సమయము. యూదుల భయముచే శిష్యులు ఒక చోట తలుపులు మూసుకుని ఉండరి. యేసు వచ్చి వారి మధ్య నిలబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అంతటా ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచి వారు ఆనందించిరి. యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగునుగాక. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికిన పిదప ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములైనను మీరు క్షమించిన యెడల అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములైనను క్షమింపని యెడల అవి క్షమింపబడవు అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు కలుగునుగాక. ప్రభువునందు ప్రియ విశ్వాసులారా, ఈరోజు పెంతెకోస్తు మహోత్సవాన్ని కొనియాడుతున్నాం. ఈ పెంతెకోస్తు మహోత్సవము మనకు ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే పెంతెకోస్తు పండుగ రోజున మన సత్య తిరుసభ జన్మించినది. ఆనాటి నుండి నేటి వరకు సత్య తిరుసభ పవిత్రాత్మ చేత నడిపింపబడుతుంది. ప్రియ మిత్రులారా, పూర్వవేదములో ఇశ్రాయేల్ ప్రజలు పెంతెకోస్తు పండుగను జరుపుకునేవారు. యావే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు మోషే ద్వారా సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు దయచేశాడు. ఐగుప్తు నుండి వారు విముక్తి చెందిన తర్వాత 50 రోజులకు యావే దేవుడు వారికి 10 ఆజ్ఞలు దయచేశాడు. అందుకనే పెంతెకోస్తు అనగా 50వ రోజు అని మనం తెలుసుకుంటున్నాం. ఈ పెంతెకోస్తు పండుగను యూదులందరూ కూడా ఎంతో గొప్పగా జరుపుకునేవారు. ఈ యూదులు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా పెంతెకోస్తు పండుగకు యెరూషలేం పట్టణానికి వచ్చి యెరూషలేములో జరిగే ఈ గొప్ప పండుగలో పాలు పంచుకునేవారు. ఈ పెంతెకోస్తు పండుగ రోజునే పవిత్రాత్మను సర్వేశ్వరుడు ప్రభు శిష్యుల మీదకి వేంచేసి వచ్చి ఉన్నాడు. పెంతెకోస్తు పండుగ రోజున ప్రభు శిష్యులందరూ కూడా ఒక గదిలో సమావేశమై ఉన్నారు. ఆ సమయంలో బలమైన గాలి వీచు శబ్దము ఆ గదిలో ప్రవేశించింది. అప్పుడు అగ్ని 4 రూపంలో వారి మీదకు దిగి రావటం వారు చూశారు. పవిత్రాత్మను పొందుకున్నారు. పవిత్రాత్మ ద్వారా మహాశక్తిని పొందుకున్నారు. అన్య భాషల్లో మాట్లాడటం మొదలుపెట్టారు. ప్రియా మిత్రులారా, ఈ పవిత్రాత్మ పొందుకున్న తర్వాత వారు ధైర్యాన్ని పొందుకున్నారు. వారు తలుపులు మూసుకొని బయటకు వచ్చి మాట్లాడటం మొదలుపెట్టారు. అప్పుడు వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. అక్కడ వివిధ దేశాల నుండి వివిధ భాషలు మాట్లాడేవారు ఉన్నారు. వారందరూ కూడా వీరు మాట్లాడే మాటలు చూసి ఆశ్చర్యపోతున్నారు. వీరు గలలియా ప్రాంతానికి చెందిన వారు కదా, వీరు తమ సొంత భాషలో మాట్లాడుతుంటే మనము మన సొంత భాషలో అర్థం చేసుకోగలుగుతున్నాం. చాలా వింతగా ఉంది, చాలా ఆశ్చర్యంగా ఉంది అని వారందరూ కూడా తమ యొక్క ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నారు. పవిత్రాత్మను సర్వేశ్వరుడు ఐక్యపరుస్తాడు. ఎవరైతే దేవునితో ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క ఆత్మశక్తిని పొందుకుంటారో వారు ఐక్యమత్యాన్ని పొందుకుంటారు. ప్రియా మిత్రులారా, ఎందుకంటే ఈ సంఘటనకు పూర్వవేదములో బాబిలోను మనుషుల్లో వారు పెద్ద గోపురం నిర్మించాలని, తమకే పేరు రావాలని వారు గర్వించారు. కాబట్టి దేవుడు వారి యొక్క గర్వాత్మను తెలుసుకొని వారిని శిక్షిస్తున్నాడు. వారి యొక్క భాషను తారుమారు చేస్తున్నారు. అందుకని వారు ప్రపంచ నలుమూలలకు చెల్లాచెదురైపోయారు. పెంతెకోస్తు రోజున మరి దేవుడు అందరినీ ఐక్యపరుస్తున్నాడు. అంటే పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనకు ఐక్యమత్యాన్ని దయచేస్తాడు. మన సంఘాలకు, మన సమాజానికి, మన కుటుంబానికి ఐకమత్యము ఎంతో అవసరము. ఐకమత్యమే బలము. మనము ఐకమత్యం పొందుకోవాలంటే పవిత్రాత్మ సర్వేశ్వరుని మనలోకి ఆహ్వానించుకోవాలి. ప్రియా మిత్రులారా, యేసు ప్రభు యోర్దాను నదిలో బాప్తిసం స్వీకరించినప్పుడు పవిత్రాత్మ పావుర రూపంలో దిగి వచ్చింది. ఈ పావురము శాంతికి గుర్తుగా ఉంది. శాంతిని పొందుకోవాలంటే పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనలోకి వేంచేసి రావాలి. పవిత్రాత్మ సర్వేశ్వరుడు శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని, నెమ్మదిని మనకు ప్రసాదించగలడు.
యేసు ప్రభువు తన శిష్యులకు దర్శనమిచ్చి మీకు శాంతి కలుగును గాక అని తెలియజేస్తున్నాడు. వారి మీద శ్వాస వది మీరు పవిత్రాత్మను పొందుడు అంటున్నాడు. అంటే ఈ పవిత్ర ఆత్మ దేవుని యొక్క ఊపిరి, దేవుని యొక్క శ్వాస. పూర్వవేదంలో చూస్తున్నాం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో యావే దేవుడు నరుని సృష్టించి తన ఊపిరిని నరుని యొక్క ముక్కు రంధ్రములో ఊదాడు. తద్వారా నరుడు జీవాన్ని పొందుకున్నాడు. ప్రియా సహోదరి సహోదర, మనలో ఉన్న ఊపిరి మనది కాదు, దేవునిది. ఇది దేవుని సొంతమే. ప్రియా సహోదరి సహోదర, ఈ ఊపిరిని ప్రతిరోజు మనము ఎంతో ఫ్రీగా పొందుకోగలుగుతున్నాం. ఈ ఊపిరి ఎంత విలువైనదో మనము గుర్తించలేకపోతున్నాం. ఈ రోజుల్లో కరోనా మహమ్మారి వాళ్ళ ఊపిరాడక అనేక మంది నరకయాత్ర పడుతున్నారు. ఊపిరాడక అనేక మంది వెంటిలేటర్ మీద ఉన్నారు. మరి ఈ ఊపిరి దేవునిదే అని మనం గుర్తించాలి. దేవుడు వారందరికీ ఊపిరిని ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం. ప్రియా సహోదరి సహోదర, అపోస్తులు పవిత్రాత్మను పొందుకున్నప్పుడు అగ్ని నాలుకల రూపంలో దిగివచ్చింది. పవిత్రాత్మ సర్వేశ్వరుడు దహించు అగ్ని. ఆయన మన మీదకి వేంచేసి వచ్చినప్పుడు మనలో ఉన్న పాపాన్ని మరి కాల్చివేస్తాడు. మనలో ఉన్న సైతానును మరి నాశనం చేస్తాడు. మనలో ఉన్న అంధకారాన్ని తీసివేస్తాడు. మనకు వెలుగును ప్రసాదిస్తాడు. మనకు ధైర్యాన్ని ప్రసాదిస్తాడు. జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఈ ప్రభు యొక్క శిష్యులు వీరందరూ కూడా చదువుకున్న వారు కాదు, తెలివితేటలు ఉన్నవారు కాదు, జ్ఞానంతో నింపబడిన వారు కాదు. వారు ఎప్పుడైతే పవిత్రాత్మను పొందుకున్నారో వారు ధైర్యాన్ని పొందుకున్నారు, మహా జ్ఞానాన్ని పొందుకున్నారు. మహా పండితుల కంటే గొప్పగా ప్రసంగించగలిగారు. ప్రియా సహోదరి సహోదర, కాబట్టి మనం కూడా ఈ పెంతెకోస్తు పండుగ సందర్భంగా ఈ పవిత్రాత్మను పొందుకోవాలని ఆ దేవాది దేవుని వేడుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున. విశ్వాస సంగ్రహము. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగున ప్రార్థింపము. పవిత్ర
విస్తరించుగాక. ఓ ప్రభువా, మా ఈ అర్పణములను దయతో స్వీకరింపుము. నీ వాగ్దానం చేసిన పవిత్రాత్మ మాకు నీ సత్యములను సంపూర్ణముగా తెలియచేసి ఈ పవిత్ర కార్యముల పరమార్థమును గ్రహించినట్లు మాకు తోడ్పడనుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతం త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనలు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీవు పాస్కా పరమ రహస్యమును నెరవేర్చుచు నీ కుమారుడి ద్వారా నీ బిడ్డలుగా ఎన్నికైన వారికి ఈరోజు నీ పవిత్రాత్మను ప్రసాదించున్నావు. శ్రీసభ ప్రారంభ దశలో ఈ పవిత్రాత్మ సమస్త ప్రజలకు దైవ జ్ఞానమును ఒసగి వివిధ భాషలను మాట్లాడు ప్రజలను ఐక్యపరచను. ఏకకంఠముతో ఒక విశ్వాసమును ప్రకటించుటకు ఉపకరించను. కావున పాస్కోత్సవ ఆనందముతో ప్రపంచమంతయు ఉప్పొంగుచున్నది. స్వర్గీయ శక్తులు, దూతల దళములు నీ మహిమను ప్రకటించుచు నీ వైభవమును నిరతము కీర్తించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతున హోసానా, ప్రభువు నామమున చేయువారు ధన్యులు. మహోన్నతున హోసానా. పావన పిత, నీవు నిఖముగా పవిత్రుడవు. సర్వ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలయన నీ కుమారుడను మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమానుకుంటున్నాము. ఈ విధమున మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడ రాత్రి అప్పమనందుకొని కృతజ్ఞతావందనలు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకుని భుజింపుము. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రను అందుకొని మరలా కృతజ్ఞతావందనం చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణను స్మరించుచు అతడు మరలా వేంచేయనని ఎదురు చూచి మేము ఈ పవిత్ర జీవన వలని కృతజ్ఞతతో మీకు అర్పించున్నాము. నీ శ్రీసభ కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమానుకుంటున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగినట్ల దయచూపుము.
అతడు మమ్మ నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకునే పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఎలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ పాపు గాని, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న నా ప్రజలందరినీ విశ్వాసమందును, ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవలను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసలు చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అతడ చేరి నీ మహిమను వీక్షించుతూ నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల సరైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైన నీకు యుగ ఐకములు గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తిని చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మే మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమము నిరీక్షించున్నాము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభుని యేసువా, మా పాపము లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు. రక్తములు నిత్యజీవనాన్ని కాపాడనుగాక. రండి ప్రభు విందు కొరకు తనివి తీరంగలో కొందమంది. రండి ప్రభు విందు కొరకు తనివి తీరంగలో కొందమంది. ఈ జీవ విందు మనకై వెలసెనండి. ఈ జీవ విందు మనకై వెలసెనండి. ఆ ప్రేమ తీరాల దరి చేర్చునండి.
కదలిరారండి ప్రభు విందు కొరకు కలివి తీరంగలో కొందమంది కదలిరారండి ప్రభు విందు కొరకు. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా ఆపరిస్థితుల్లో జీవనోద్ధరించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన ఆలకించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను తీసుకోండి, నన్ను మీ సన్నిధికి చేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున నేను మిమ్మల్ని స్తుతింతుగాక. పరిపూర్ణ ఫలము గల జపము. మహాభద్రము కలిగిన మంచి యేసువా, దాసరైన నేను దేవుడి వారి సముఖములో మోకాల మీద నిలిచి శాసనాంగపడి నా చేతులను నా కాళ్ళను పరిచినారు, నా ఎముకలను ఇచ్చినారు అని దేవుడి గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన నాడు నేను జ్ఞాపకపరుచుకొని దేవుడి వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతో దుఃఖముతోనూ నా అంతరంగమందు విచారించి తలములు ధ్యానించుచు ఈ సమయమందు దృఢమైన విశ్వాసం, నమ్మిక, దైవ ప్రేమలు, సదృఢ పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపములు, వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాను. వారందరూ పవిత్రాత్మతో నింపబడి దేవుడు చేసిన గొప్ప కార్యములను ప్రకటించరి. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేమిప్పుడు భుజించిన ఈ దివ్యాహారము నీ పవిత్రాత్మ వర ప్రభావమున మా సంపూర్ణ రక్షణకు ఉపకరించునుగాక. నీ పవిత్రాత్మ వివిధ వరములను మాకు ఎల్లప్పుడూ దయచేసి మేమందరము ఐక్యముగా జీవించినట్లు తోడ్పడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మను ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.